మైత్రి అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? థాయిలాండ్. 14వ ఎడిషన్ ఎక్సర్సైజ్ అయినటువంటి మైత్రి అనేది భారతదేశం మరియు థాయిలాండ్ మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం. ఇది సెప్టెంబర్ 1 నుండి 14 వరకు మేఘాలయలోని ఉమ్రేలో జరుగుతుంది. ఇది ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల కోసం కార్యాచరణ సామర్థ్యాలను బలోపేతం చేస్తుంది. చివరి ఎడిషన్ థాయిలాండ్లోని తక్ ప్రావిన్స్లో జరిగింది. స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025లో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? జూరిచ్, స్విట్జర్లాండ్ దేశం. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రకారం స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025ను విడుదల చేసింది. స్విస్ నగరాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. జూరిచ్ మొదటి స్థానంలో నిలవగా 3వ స్థానంలో జెనీవా, లౌసాన్ 10వ స్థానంలో నిలిచాయి. ఇక దుబాయ్ 4వ స్థానానికి, అబుదాబి 5వ స్థానానికి మెరుగుపడ్డాయి. 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సమావేశం 2025కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? బార్బడోస్. 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్లో భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి లోక్సభ స్పీకర్ అయిన శ్రీ ఓం బిర్లా నాయకత్వం వహిస్తారు. 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ని బార్బడోస్ పార్లమెంటు మరియు సిపిఏ బార్బడోస్ బ్రాంచ్ 2025 అక్టోబర్ 5 నుంచి 12 వరకు బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్లో నిర్వహిస్తాయి. 2025 సంవత్సరానికి గాను థీమ్ వచ్చేసి కామన్వెల్త్ ఒక ప్రపంచ భాగస్వామి. దీనిని ఇంగ్లీష్లో ద కామన్వెల్త్ ఏ గ్లోబల్ పార్ట్నర్. ఇటీవల 2025 ఆగస్టు 26న ఏ నావికా స్థావరంలో ఇండియన్ నేవీ కమిషన్ ప్రాజెక్టు 17A కింద ఐఎన్ఎస్ ఉదయగిరి మరియు ఐఎన్ఎస్ హిమగిరి అనే 2 స్టెల్త్ ఫ్రిగేట్లను మోహరించనుంది. విశాఖపట్నం నేవల్ బేస్. భారతదేశం యొక్క పెరుగుతున్న నౌకా నిర్మాణ పరాక్రమానికి మరియు స్వావలంబన వైపు దాని పయనానికి నిదర్శనంగా ప్రాజెక్టు 17A యొక్క 2 మల్టీ మిషన్ స్టెల్త్ ఫ్రిగేట్లు అయినటువంటి ఐఎన్ఎస్ ఉదయగిరి మరియు ఐఎన్ఎస్ హిమగిరి ఆగస్టు 26న విశాఖపట్నంలోని నేవల్ బేస్లో రక్షా మంత్రి అయిన శ్రీ రాజ్నాథ్ సింగ్ సమక్షంలో భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టబడ్డాయి. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ 2025 మొదటి ఎడిషన్లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. జమ్మూ అండ్ కాశ్మీర్లోని శ్రీనగర్లోని దాల్ సరస్సులో జరిగిన ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ మొదటి ఎడిషన్లో మధ్యప్రదేశ్ పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ 10 స్వర్ణాలు, 3 రజత పథకాలు మరియు 5 కాంస్య పథకాలతో సహా 18 పథకాలను గెలుచుకుంది మరియు మొత్తం ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక 2వ స్థానంలో ఒడిస్సా, 3వ స్థానంలో కేరళలు నిలిచాయి. కలై-2 జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఇటీవల కలై-2 జల విద్యుత్ ప్రాజెక్టు పర్యావరణ అనుమతి కోసం ప్రజా విచారణను నిర్వహించింది. ఈ ప్రాజెక్టును అరుణాచల్ ప్రదేశ్లోని అంజా జిల్లాలో బ్రహ్మపుత్ర నది ఉపనది అయిన లోహిత్ నదిపై ప్లాన్ చేయబడింది. మతువా కమ్యూనిటీ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? పశ్చిమ బెంగాల్. బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన మరియు డాక్యుమెంటేషన్ సమస్యలను ఎదుర్కొంటున్న మతువాలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR హాని కలిగిస్తుందని పేర్కొంటూ షెడ్యూల్డ్ కుల సమైక్య మార్చుకు నాయకత్వం వహించింది. ఈ మతువా కమ్యూనిటీ 19వ శతాబ్దంలో మూలాలు కలిగిన
అట్టడుగున ఉన్నటువంటి హిందూ శాఖ. ఈ మతువా కమ్యూనిటీ ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో కనిపిస్తుంది. పశ్చిమ బెంగాలు మరియు బంగ్లాదేశ్ రెండింటిలోనూ గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. ఈ మతువాసు పశ్చిమ బెంగాల్లో రెండవ అతిపెద్ద షెడ్యూల్డ్ కుల సమూహం. వాతావరణ సున్నితత్వం మరియు విపత్తు స్థితిస్థాపకత కోసం భారతదేశపు మొట్టమొదటి లివింగ్ ల్యాబ్ విధానాన్ని ఎక్కడ స్థాపించారు? కేరళ. కేరళలోని కన్నూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనిచర్ వాతావరణ స్థితిస్థాపకత కోసం లివింగ్ ల్యాబ్ విధానాన్ని అవలంబించిన భారతదేశంలో మొట్టమొదటి గ్రామ పంచాయతీ. సహజ ప్రమాదాల కోసం నివాసితులకు విజ్ఞానం మరియు నైపుణ్యాలను అందించడానికి కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ దీనిని ప్రారంభించింది. నమస్తే పథకాన్ని ఏ 2 మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి? సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ, అదేవిధంగా గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అనగా నమస్తే పథకం పారిశుద్ధ్య కార్మికుల గౌరవం, భద్రత మరియు సామాజిక ఆర్థిక సాధికారతపై దృష్టి పెడుతుంది. దీనిని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, అదేవిధంగా గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. ఇటీవల వార్తల్లో కనిపించిన లిపులేఖ్ పాసు ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. లిపులేఖ్ పాసు ద్వారా భారత చైనా సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరాన్ని భారత్ తిరస్కరించింది. 2020లో నేపాల్ రాజ్యాంగ సవరణను ఆమోదించింది మరియు లింపియాదురా, లిపులేఖు మరియు కాలాపానీలను పేర్కొంటూ కొత్త మ్యాప్ను విడుదల చేసింది. ఈ లిపులేఖ్ పాసు భారతదేశంలోని ఉత్తరాఖండ్లో ఉన్న హిమాలయ కనుమ. ఇది భారతదేశం మరియు టిబెట్ మధ్య కీలకమైన లింక్గా పనిచేస్తుంది. ఈ కనుమ వాణిజ్య మార్గం మరియు కైలాస మానసరోవర్ యాత్ర తీర్థయాత్రలో ముఖ్యమైన భాగం. ఇటీవల వార్తల్లో కనిపించిన ఐఎన్ఎస్ కాద్మత్ అనగా ఏమిటి? ఇదొక స్వదేశీ స్టెల్త్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కార్వెట్. ఇండియన్ నేవల్ షిప్ కాడ్మట్ ఇటీవల ఇండోనేషియాలోని సొరబయ వద్ద 3 రోజుల పోర్ట్ కాలును పూర్తి చేసింది. ఈ ఐఎన్ఎస్ కాడ్మట్ అనేది ప్రాజెక్ట్ 28 కింద నిర్మించిన స్వదేశీ స్టెల్త్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ కార్వెట్టు. ఇది కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన 4 కార్వెట్లలో రెండవది. ఈ నౌకను జనవరి 2016లో భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఇది తూర్పు నేవల్ కమాండ్లో భాగం మరియు లక్షద్వీప్లోని కాడ్మట్ ద్వీపం పేరు పెట్టబడింది. 2025 అఖిల భారత స్పీకర్ల సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. 2 రోజుల పాటు జరిగే ఈ అఖిల భారత స్పీకర్ల సదస్సును దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఢిల్లీ అసెంబ్లీలో ప్రారంభించారు. ఇది ఒక శాసనసభకు మొదటి భారతీయ స్పీకర్ ఎన్నికైన వీర్ విఠల్ భాయ్ పటేల్ శతాబ్ది ఉత్సవాలను గుర్తు చేసుకుంది. ఆయన కేంద్ర శాసనసభకు మొదటి భారతీయ స్పీకర్. ఈ సదస్సు భారతదేశం అంతటా ఉన్న రాష్ట్ర శాసనసభలు మరియు శాసనమండలి నుండి స్పీకర్లు మరియు డిప్యూటీ స్పీకర్లను ఒకచోట చేర్చుతుంది.